హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజైతే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే చేయబోతున్నా చాలా రోజుల తర్వాత. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మరి. యాక్చువల్లీ నేను వ్లాగ్స్ చేసి చాలా రోజులు అయింది కదా, సో అందుకనే ఈ వ్లాగ్ అయితే పెట్టాను అనమాట. యాక్చువల్లీ మార్నింగ్ వెదర్ చాలా చల్లగా ఉంది, సూర్యుడు రాలేదు, చాలా క్లౌడీగా ఉందన్నమాట మేఘాలతో. సో డెఫినెట్గా ఈరోజు వర్షం పడిద్దని అనుకుంటున్నాను. చాలా చోట్ల వర్షం పడుతుంది కదా, సో అందుకని అనమాట. ఇక్కడైతే మా చిన్నోడైతే చదువుకుంటున్నాడు. పాపం వాడిని డిస్టర్బెన్స్ చేయకూడదు, ఎందుకంటే వీళ్ళకి ఎగ్జామ్స్ కదా. సో వాళ్ళు ఇంకొన్ని రోజులు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ కాబట్టి వాడు కష్టపడి చదువుకుంటున్నాడు అనమాట. వాడికి మ్యాథ్స్ ఎగ్జామ్. సో దాన్నే ఆ బుక్ని అలా తిరిగేస్తున్నాడు, చూస్తున్నాడు. అండ్ నెక్స్ట్ అయితే నేనైతే మార్కెట్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసాను. సో అందుట్లో చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ చూపించేస్తాను. ముందుగా అయితే ఈ జాంకాయలు అనమాట. యాక్చువల్లీ జాంకాయలు పెద్ద కాయ అయితే 20 రూపీస్ అంటండి. అంటే యాపిల్ రేట్ పడిపోతుంది అనమాట జాంకాయలు. అంత రేటు అంత ఇదైపోయినాయి అవి కాయలు. సో జాంకాయల తర్వాత నేను ఈ ఎల్లుల్లిపాయలు ఒకటి తీసుకున్నాను. ఇవి ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళు ఒలిచే ఉంచుతారనమాట, మనం సపరేట్గా ఒలుచుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి ఈజీగా ఉంటుంది కదా వాడుకోవడానికి అని చెప్పేసి ఇవి ఒకటి తీసుకున్నాను. అండ్ తర్వాత పుదీనా అండి. సో ఇవాళ అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో బిర్యానీ కోసం పుదీనా అయితే తీసుకున్నాను. అండ్ కరివేపాకు, మనకి ఏ వంటకాల్లో అయినా సరే కరివేపాకు కావాల్సిందే కదా. సో అందుకని కరివేపాకు అయితే తీసుకున్నాను అనమాట. ఇలా కొన్ని రకాల ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను వంట కోసం. ఈరోజు అయితే నేను చికెన్ బిర్యానీ అయితే వండబోతున్నాను. సో చికెన్ బిర్యానీ రెసిపీ కావాలంటే అంతకుముందు నేను నా ఫస్ట్ డే ఇన్ మై వ్లాగ్ అని వీడియో చేశాను. సో ఆ వీడియోలో పెట్టాను, డెఫినెట్గా చూడండి కావాలనిపిస్తే మీకు. అండ్ ఇప్పుడు నేను కొన్ని చిట్కాలు అయితే చెప్పబోతున్నాను. ఏమీ లేదండి, జస్ట్ సింపుల్, చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే ఈ చిట్కాలు అనమాట. యాక్చువల్లీ మనకి కరివేపాకు ఉంటుంది కదా, ఎక్కువ శాతం దాన్ని ఎలా స్టోర్ చేయాలో తెలియదు అనమాట. అంటే త్వరగా పాడైపోతుంది కదా. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలనుకుంటే ఒక చిన్న డబ్బా తీసుకోండి, ప్లాస్టిక్ డబ్బా, స్టీల్ కాకుండా ప్లాస్టిక్ తీసుకోండి. చక్కగా ఆ ప్లాస్టిక్లో ఒక టిష్యూ పేపర్ వేసి ఈ కరివేపాకు రెబ్బలు ఉంటాయి కదా, వీటిలన్నిటిని తుంచుకొని ఆ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోండి. మనకి ఇలా పెట్టుకొని మూత పెట్టుకుంటే ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటుందన్నమాట కరివేపాకు. అంటే త్వరగా డ్రై అయిపోవడం కానీ పాడైపోవడం కానీ జరగదు. బట్ ఎక్కువ ఒక మినిమం 15 days వరకు ఉంటుంది. ఆ తర్వాత కొంచెం కులిపోవచ్చు. సో అప్పుడు దాకా అయితే మనం ఈజీగా దీన్ని ఉంచుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కరివేపాకు. సో ఈ చిట్కా అయితే ట్రై చేయండి, డెఫినెట్గా బాగా ఉపయోగపడుతుంది. సో చూశారు కదా, నేను ఇలాగే ఇలా డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాను. మనకి ఇది కుళ్ళిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట, ఫ్రిడ్జ్లో చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ నా బిర్యానీ కోసం కొన్ని రకాల అంటే ఐటమ్స్ అన్నీ కట్ చేసి తరిగి పెట్టుకున్నాను అనమాట. కూరగాయ ముక్కలు అవన్నీ, ఉల్లిపాయలు, ఇంకా క్యారెట్, పచ్చిమిర్చి అండ్ మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. సో మనం వంట ముందే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వంట స్పీడ్గా అయిపోతుంది కదా. సో ఇక్కడైతే బిర్యానీ చేస్తున్నాను అనమాట. బిర్యానీ రెసిపీ చాలా ఈజీ అండి. సో డెఫినెట్గా ఎవరికైనా కావాలనుకుంటే ఆ రెసిపీ నా వ్లాగ్ అయితే చూడండి, దాంట్లో ఉంటుందన్నమాట. ఈ బిర్యానీ చేసేటప్పుడు ఈ బిర్యానీ ఎసురు ఉంటుంది కదా, అది కాగిన తర్వాత బియ్యం అయితే వేసుకోవాలండి. నేను కొంచెం సేపు పొయ్యి మీద ఉంచుతానమాట. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఆ తర్వాత కుక్కర్లో పెట్టి ఒక 4 విజిల్స్ రానిస్తాను. సో మనకి బిర్యానీ చాలా పొడిగా వస్తుందన్నమాట. అంటే డైరెక్ట్గా కన్నా నేను కుక్కర్లో పెట్టేస్తాను, అంటే మాడకుండా ఉంటుంది కదా అని చెప్పేసి. అలా అయితే మనకి బిర్యానీ చాలా పొడిగా వస్తుంది. ఇక్కడ నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా, చాలా ఈజీ చికెన్ కర్రీ. అది కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో పెట్టాను, కావాలంటే నా పేజ్ చెక్ చేయండి. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇలా సింపుల్గా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా నేను చికెన్ వండేస్తున్నాను, ఉప్పు కారం మసాలాలు అవన్నీ వేసేసి కొంచెంసేపు ఉడకనిస్తానమాట. చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. నా బిర్యానీ అండ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నాకు పార్సిల్ వచ్చింది, అదేంటో మీకు చూపించేస్తాను. ఈ పార్సిల్ వచ్చి
ఏంటంటే నా ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ అయితే కావాల్సి వచ్చిందనమాట. సో అందుకని ఈ బాక్స్ అయితే తీసుకున్నాను. ఈ బాక్స్ వచ్చేసి ప్యాకింగ్ చాలా బాగా ఇచ్చాడు, ఎక్కడ బ్రేకేజ్ అవ్వకుండా చాలా బాగా ఇచ్చాడనమాట. అండ్ ఇది కొంచెం గ్లాస్ టైప్లా కనిపిస్తుంది, అందుకనే తీసుకున్నాను. కొంచెం చాలా మోడల్గా ఉంటుంది కదా అని చెప్పేసి. యాక్చువల్లీ దీని లోపల చిన్న చిన్న ఇలా బాక్సెస్ ఇచ్చారు, అంటే చిన్న మొత్తం కలిపి ఒక బాక్సే, బట్ మిడిల్లో షెల్ఫ్ లాగా ఇచ్చారన్నమాట చిన్న చిన్నగా. సో వాటిలో మనం ఇయర్ రింగ్స్ అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ కింద కూడా కొంచెం పెద్దగా ఇచ్చారు, దాంట్లో అయితే మనం బ్రాస్లెట్స్, రబ్బర్ బ్యాండ్స్ అండ్ ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది. ఇది నేను మీషోలో తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను చూడండి, క్వాలిటీ ఎంత బాగుందో. మంచి గ్లాసీ ఐటెం లాగా వచ్చింది, బట్ ఇది గ్లాస్ కాదు, ప్లాస్టికే అనమాట. బట్ కలర్ కూడా చాలా బాగుంది. మంచి షెల్ఫ్స్ వచ్చినాయి, కింద 6 వచ్చినాయి, పైన అయితే మినిమం ఒక 24 వచ్చినట్టున్నాయి. అంటే అన్ని ఇయర్ రింగ్స్ మనం పెట్టుకోవచ్చు, అన్ని జతల ఇయర్ రింగ్స్ మనం అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంది. దీని లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్గా మీరు చూసి తెప్పించుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే కొంతసేపు అలా రెస్ట్ తీసుకున్నానండి. ఈవినింగ్ అయితే చికెన్ పకోడీ చేస్తున్నాను మా ఫ్యామిలీ కోసం. యాక్చువల్లీ చికెన్ పకోడీ రెసిపీ కూడా నా వీడియోస్లో ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. చాలా ఈజీ అనమాట, చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఈవినింగ్ అలా కొంచెం చికెన్ పకోడీ తినేసేసి ఇంకా బయటకు వెళ్తాకైతే రెడీ అవుతున్నాను. బయటకంటే మా పిల్లలు కొంచెం ఎక్కడికైనా వెళ్దామన్నారు, సో అందుకని చెప్పేసి బయటకు వెళ్తున్నాము. సో వెళ్ళే దారిలో అయితే చెప్పాను కదా, మార్నింగ్ చాలా క్లౌడీగా ఉందని, బట్ అది వర్షం అయితే మార్నింగ్ రావాల్సింది ఈవినింగ్ అయితే వచ్చింది. కరెక్ట్గా మేము బయటికి వెళ్ళినప్పుడే వర్షం వచ్చిందనమాట. సో చేసేది ఏం లేదు కదా, ఇంకా సైడ్కి ఉన్నాము. వర్షం తగ్గిన తర్వాత అయితే మాల్కి వెళ్ళామన్నమాట. ఈ మాల్లో అయితే యాక్చువల్లీ మా వాళ్ళు గేమ్స్ ఆడాలన్నారు. సో అందుకని పాపం వాళ్ళకి సండేస్ కదా, కొంచెం ఎగ్జామ్స్ నుంచి రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి అలా తీసుకెళ్ళాము. సో గేమ్ జోన్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది మా ఏలూరులో ఉన్న ఏకైక మాల్ సిఎంఆర్ మాల్ అనమాట. మాకు ఏలూరులో ఎక్కువ మాల్ ఒకటే ఉంది, పిల్లలు ఆడుకోవడానికి వాటికి బాగుంటుందని చెప్పేసి ఇక్కడికైతే తీసుకెళ్ళాము. అండ్ చాలా చిన్నదే, బట్ కొంతవరకు ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట, మనం ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వచ్చు ఇక్కడ. సో మీకు మాల్ అయితే ఒకసారి చూపించాను, కావాలంటే కింద నా పేజ్లో ఉంటుంది, డెఫినెట్గా ఆ వీడియో అయితే చూసేయండి. సో మేమైతే గేమ్ జోన్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఈ గేమ్స్ అనమాట. ఇటు సైడ్ అన్నీ బైక్లు అండ్ కార్లు ఒక ట్రాక్లో వెళ్ళినట్టుగా అయితే వీడియో గేమ్స్ ఉంటాయి అన్నమాట, చాలా బాగున్నాయి. మా వాడైతే ఒక కార్ గేమ్ అయితే ఆడాడు. ఇటు సైడ్ ఒక 5-6 గేమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వాటర్తో మనం షూట్ చేసే కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇదొక గేమ్ అనమాట, బాల్స్ వస్తూ ఉంటాయి, మనమేమో దాంట్లో వేయాలి, అలా వేస్తే మనకి పాయింట్స్ వస్తుంది. అండ్ ఇదొక చిన్న పిల్లల గేము. సో చాలా క్యూట్ చిన్న పిల్లలు ఉంటారు కదా, తక్కువ ఇయర్స్ వాళ్ళ కోసం అనమాట. ఇవి చాలా బాగున్నాయి ఈ గేమ్స్ కూడా. అండ్ ఇంకా అయితే ఇక్కడ గేమ్ ఉంది కదా, ఈ గేమ్ వచ్చేసి మనకి అక్కడ ఒక స్ట్రైకర్ ఇస్తారు, సో దాన్ని మనం గోల్ చేయకుండా ఆపాలన్నమాట. చాలా బాగుంది అదొక గేము. అండ్ ఫైనల్లీ ఒక గేమ్కి అయితే వచ్చాం, మా ఫేవరెట్ గేమ్ అనమాట, విఆర్ గేమ్. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఉందన్నమాట విఆర్ ఫ్లైట్ అని, అదైతే ఇంకా అదిరిపోయింది. నేను మా పెద్దవాడు లక్కీ కూడా ట్రై చేసి చూసాము. ఇక్కడ మా చిన్నోడు కొన్ని గేమ్స్ అయితే ట్రై చేస్తున్నాడు. నేను ఒక గేమ్ అయితే ట్రై చేశాను, విఆర్ ఫ్లైట్ అని. చాలా అంటే చాలా బాగుందనమాట. నేను ఇంతకుముందు ఎప్పుడు ఇది ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది, అసలు రియల్గా మనకు ఆ వరల్డ్లో ఉన్నట్టుందనమాట. సో నేను ట్రై చేసి నాతో పాటు మా పిల్లోడు కూడా ట్రై చేశాడు, లక్కీ ట్రై చేశాడు, చాలా బాగుందని చెప్పాడు. ఈ విఆర్ గేమ్ చాలా డిఫరెంట్గా ఉంది, అంటే మనకు ఒక వరల్డ్లో విహరించినట్టుగా అండ్ మనం అలా పడిపోతున్నట్టుగా అలా చాలా బాగుందన్నమాట. ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉందన్నమాట. రియల్గా మనం రోలర్ కోస్టర్ చేసినట్టుగా అలాగా రకరకాల వరల్డ్స్ చూసినట్టుగా అలా ఉంది. నెక్స్ట్ అయితే మా చిన్నోడైతే ఈ విఆర్ గేమ్ వాడుతున్నాడు, అంటే షూటింగ్ గేమ్ అనమాట. ఇది షూట్ చేయాలి, రియల్గా షూట్ చేసినట్టు ఉంటుంది. ఆ తర్వాత మా పెద్దోడైతే
ఇక్కడ ఫిష్ మసాజ్ చేసుకుంటానమ్మా అన్నాడు. సరే అని చేపించుకోమని చెప్పాను. సో చాలా బాగుందంట. యాక్చువల్లీ ఇక్కడ ఫిష్లు చక్కగా అలా తిరుగుతూ ఆ కాలు చుట్టూ అలా మసాజ్ చేసినట్టు ఉంటుందంట. చాలా కిరికతలు పుట్టిద్దంట. చాలా బాగుంటుందంట. ఈలోపు నేను మా వారైతే మసాజ్ చేయించుకుందామని చెప్పి మసాజ్ చైర్స్లో అయితే కూర్చున్నాము. చాలా బాగా నొక్కిందండి. యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడు కూర్చోలేదు, అంటే మసాజ్ చేయించుకోలేదు. సో ఫస్ట్ టైం చేయించుకున్నా. చాలా బాగా అనిపించింది. అండ్ నా తర్వాత కూడా మా చిన్నోడు కూడా ఫిష్ మసాజ్ చేయించుకున్నాడు. పిల్లలిద్దరేమో ఫిష్ మసాజ్ చేయించుకున్నారు. నేను ఈయనేమో ఇలా పెద్ద చైర్స్ మసాజ్ అయితే చేయించుకున్నాము. అంటే బాడీ మొత్తం బాడీ మసాజ్ అయితే చేయించుకున్నాము అనమాట. సో ఇలా అయితే సరదాగా అయితే మా డే అంతా గడిచింది. చాలా హ్యాపీగా గడిచింది అనమాట. సో అప్పుడప్పుడు ఇలా వెళ్ళి పిల్లల్ని కొంచెం రిలాక్స్ చేస్తే మనకి మంచిది. అండ్ వాళ్ళ ఎగ్జామ్స్లో కూడా చాలా ఇంకా ఎక్కువ యాక్టివ్గా పాల్గొంటారన్నమాట. సో చూశారు కదా, ఇదేనండి ఇవాళ వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి.